గుడ్ మార్నింగ్. లోరియానా ఈరోజు లేపకుండానే లేచింది, స్కూల్కి హెల్ప్ చేస్తుంది, ఇంకా లేచి అన్నీ అందిస్తుంది కుకింగ్కి. ఎక్కడ వస్తుంది రా సౌండ్? నైట్ పెరుగు వేసాను, పెరుగైంది, టీ పెడుతున్నా. ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నా. స్కూల్కి బాక్సెస్, ఆఫీస్, ఈరోజు ఫుల్ డే బిజీ బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే ఎలా ఉంటుంది, పిల్లలది, నాదే, మా హస్బెండ్ది. డోర్ కొట్టుకోరా, డోర్ కొట్టు పాపకి. వాళ్ళ డాడీ వాష్రూమ్ ఉన్నారు, వాష్రూమ్ వస్తుంది అంటే. ఇప్పుడైతే కర్రీ కోసం ఏదైనా కట్ చేసుకోవాలన్నమాట. ఏం కర్రీ చేయాలో చూడాలి. నిన్న చికెన్ చేసాం కదా నైట్, అది ఉంది. బాక్సుల కోసం వేరే కర్రీ చేసుకోవాలి, నాకు పాపకి. టీ పెట్టుకుంటున్నా. పప్ప డ్యూటీ, పిల్లల్ని రెడీ చేయడం, నేను కుకింగ్ ప్రిపేర్ చేయడం. పోతాలి, లేట్ అవుతుంది. మళ్ళీ తమ్ముని లేపాలి. నేను ఇంకా తినాలి, పాలు వెయిట్ చేస్తా. ఏం కర్రీ పెట్టాలిరా నీకు? ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు తెచ్చుకుని లోపటి అంతా పొంగిపోయి మళ్ళీ ఇది ఒక పని. అన్నీ నీట్గా కడిగి పెట్టిన నైటే. ఇది తెచ్చుకుందాం అనుకునే లోపు మొత్తం పొంగింది. క్లీన్ చేసుకోవాలి మళ్ళీ, డబుల్ పని. అట్లా చేయాలి. కొత్తబండి అవును, అచ్చలు పోతారమ్మా వీళ్ళు. చెత్తబండ్లు అన్నీ అచ్చలు పోతాయి. మొన్న గీడైతే దొరక గలీజ్ అందరూ పడేస్తుంది దాంట్లో. టమాటో రైస్ కోసం అయితే చేస్తున్నా. పాపకి పాలు వేడి పెట్టిన అన్నమాట, తాగుతుంది. ఇప్పుడు కొంచెం చల్లగైనాక తాగుతుంది. స్నానం చేసుకొని వచ్చింది, పిలకలు వేయాలి ఇప్పుడు. ఇక తొందర లేచినాం ఎందుకురా? రోజు మస్తు బతిని ఆడించుకుంటుంది. ఈరోజు అయితే లేచింది ఆమెనే, లేపగానే. కర్రీని కొంచెం ఇలా పెట్టేసి మూత పెట్టేసి పోదాం. టమాటో రైస్ అంటే ఇస్తాము. చల్లగా తాగుతా, వేడిగా తాగుతావా? ఇట్లా చల్లగా చేస్తున్నా డైచ్లో పెట్టి వాటర్లో. తమ్ముని లేపుతాలి. లోరియానాకి రెడీ చేసేస్తున్నారు మమ్మీ. లేట్ అవుతుంది. ఏదో పిలకలు వేయాలి, మీకు అన్ని తినబెట్టాలి, అన్నీ చేయాలి. బాక్స్ అన్ని ప్రిపరేషన్ అయిపోయింది. ఏమేమి రెడీ చేయాలి. నెక్స్ట్ సార్ లేస్తాడు, సార్ని లేపి రెడీ చేసి తినబెట్టి పంపించాలి. బాక్స్ బ్యాగ్ రెడీ అవుతుంది. సాక్స్ వేసుకోండి. అంటే వచ్చి ఉడికొస్తుంది అనమాట. వీడియో పోతుంది కదా, అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు. ఇక నా గుండుకో లేచింది బంప్స్. ఎవరిష్టం నీకు? ఎవరిష్టంరా? ఎవరిష్టం లేదు. ఇప్పుడైతే పాపని డ్రాప్ చేసేసి వస్తాడనమాట రవి. వచ్చేలోపు నేను రెడీ అయిపోతాను. తర్వాత గున్ను కూడా రెడీ చేసి పంపించేసేయాలి. ఇప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. బాయ్ గరుణ, బాయ్. కింద కొంచెం అసలు సాక్స్ లేయనికే వస్తలేదమ్మా. మెల్లిగా తల్లి హెయిర్ బ్యాండ్ ఇరిగిపోయింది అనుకో. ఇక్కడ చూడు, నిన్ననే కొనుక్కొచ్చురా, ఇరిగిపోతుందా? గున్ను రెడీ చేసి పంపేయాలి. పాప వెళ్ళిపోయింది, నేను రెడీ అయిపోయినా, రవి రెడీ అయిపోయాడు. నిన్ను తినబెట్టి మోషన్ పంపించి డ్రెస్ వేసి వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. ఓకే, నువ్వు పాలు తాగడు. పప్పకి ఈరోజు లేట్ అయింది. బాయ్. నేను గున్ను అయితే ఉన్నామన్నమాట ఇంట్లో. ఇప్పుడుగా మేము కూడా వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఈవినింగ్ కలుస్తాము.
మధ్యలో రవి పిల్లల్ని స్కూల్కి తీసుకొని వస్తాడు, తీసుకెళ్ళాను కదా, తీసుకొస్తాడు, బాబుని కూడా పిక్ చేసుకుంటాడు. నేనైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేది. సో రెడీ అయిపోయినాము, ఇద్దరం వెళ్ళిపోతున్నాం అనమాట. అని లైట్స్ ఆఫ్ చేసి లాక్ ఏదమ్మా, లాక్ ఏది, లాక్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇంత టైం పట్టిందనమాట. నేనైతే వెళ్తున్నాను ఆఫీస్కి. సో వెళ్దామా, రెడీ, ఎక్కడ పోతున్నాం? అక్క దగ్గర పోతున్నాము. బాయ్ బాయ్ టాటా. వస్తుండ అక్కడ ఎవరైనా స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన కానీ బాయ్ అగును. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసాను. రవి అయితే ట్యూషన్ చూసుకుంటున్నాడు. ఇంకా పిల్లలు చాలా మంది రాలేదన్నమాట. రేపు ఫెస్టివల్ కదా, అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ క్లీనింగ్, కుకింగ్, మామస్ వర్క్ ఉంటుంది మళ్ళీ. అయ్యో కిచెన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంటికి వచ్చేసరికి ప్లేట్స్ అన్నీ ఉంటాయి, కడుక్కోవాలి. ఫస్ట్ టీ తాగుదాం. టీ తాగి దోశపిండికి నానబెట్టిన, అది మిక్స్ పట్టుకోవాలి. రైస్ పెట్టి కొంచెం నేను కూడా ట్యూషన్లో కూర్చుంటాను. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి రాగానే ఇలా టీ పట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆఫీస్లో నుంచి రాగానే ఇప్పుడైతే టీ తాగేసేద్దాం. రెడీ, 1 2 3. ఇల్లుని క్రికెట్ గ్రౌండ్ చేసి ఆడుకుంటారు. ట్యూషన్ అయిపోయిందా లేదా స్టార్ట్ చేసారు. ఖర్చు తీసుకోకనే ఇప్పుడే ట్యూషన్ అయిపోయింది. రైస్ కుకింగ్ కూడా అయిపోయింది అనమాట. తినాలి. తిని వాష్ చేసిన బట్టలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలి. రేపు పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి హాలిడే, నాకు ఒక్కదానికే ఆఫీస్. సార్ వీళ్ళేమో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు వీడియో తీస్తుంటే, ఆడుతూ ఉన్నారు మధ్యలో. అమ్మా పాపకి పండుకుంది, మధ్యాహ్నం పడుకోలేదు. పాప పండుకుంది, లేపు తినబెట్టాలి. రోజు ట్యూషన్ అయిపోయినా ఎంత చెత్త ట్యూషన్ పిల్లలు ట్యూషన్ అయిపోయినా ఎంత చెత్త. రోజు ఒక పేరు గమనిపోతు. ఏమైంది? ఒక్కదాన్ని కాదు, ఇద్దరం ఉన్నాం అనాలి. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. అప్పుడే మా వాళ్ళు పడుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. నాకేమో పని ఉందన్నమాట కిచెన్లో. పాప వండుకుంది, రవికిరణ్ ఇంకా బాబా అయితే టీవీ చూస్తారు. అక్కడ పెట్టినా మా రిమోట్ తీసుకో. ఇప్పుడైతే కిచెన్లో చాలా వర్క్ ఉందన్నమాట. ప్లేట్స్ కడగాలి, రేపటికి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని కడగాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దోశ పిండికి నానబెట్టాను, అది కూడా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఈ ఫటాఫట్ ఒక 10-15 మినిట్స్లో కడిగేస్తే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయి కదా, బట్టలన్నీ తీయాలన్నమాట. బట్టలు ఉన్నాయి ఇప్పుడు అంటే హెల్ప్ చేయి. ఇంకో నేను తీసుకొస్తా. అనమాట హాలిడే ఉన్నాడు. ఇవన్నీ ఫోల్డ్ చేసి వీడియో ఎడిట్ చేసుకొని పడుకోవాలన్నమాట. ఎవరిదాన్ని తీసేస్తున్నా పడుకోండి. మా పిల్లల బట్టలు అయితే మస్తు ఉంటాయి. పిల్లల అంతా గున్నువి డబల్ 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 ఉంటాయి. అన్నీ ఎన్ని ఉంటాయి అంటే కొన్ని వాటర్ పడితే చాలు డ్రెస్ తడిచిపోయింది. నాకొద్దు ఇప్పే వరకు ఏడుస్తాడు. చెప్పుకున్నా ఎవరి యొక్క బట్టలు ఉన్నాయమ్మా? మేము ఎందుకున్నాయమ్మా?
ఇక్కడ పెట్టిన అన్ని గున్నవే, అన్ని గున్న చెట్టీలు, గున్న టీషర్ట్లు. అబ్బా నా కొడుకు ఫోల్డ్ చేసుకోండి మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫోల్డ్ అన్ని ఫోల్డ్. గోకుడు ఎక్కడ ఎక్కడనే ఇక్కడనా? ఊరికే నాకు స్వెట్ వస్తుంది, ఊరికి గోకుడు అవుతుంది అందులో ఒక పెద్ద బ్యూటీ మాకు ఆయనకి నాకు లాస్ట్లో పెట్టింది అమజంతో లేదు అది వేయాలి. అయిపోయిందా? అయిపోయింది రాలే. నేను గోకుడు అవుతుంది ఏందో నాకు ఒక టార్చర్. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కంపల్సరిగా డైలీ చూస్తుందండి, డైలీ కంపల్సరిగా వీడియోస్ వస్తుంటాయి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.